కుటుంబ కలహాలు, ఆర్థిక కారణాలు, జీవితంపై విరక్తి, చిన్న చిన్న ఘటనలకే ఆత్మహత్యలకు పాల్పడేవారు ఎందరో. ఇటీవల ఎక్కువగా యుక్త వయసులో ఉన్నవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిద్రలేమి, ప్రవర్తనలో మార్పు వల్ల యువత ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తున్నారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారిని గుర్తిస్తే బలవన్మరణానికి గురికాకుండా నివారించడానికి వీలుంటుందని చెప్పారు. కుటుంబ వివాదాలు, అనారోగ్యం, ప్రేమ విఫలం, పెళ్లి కాకపోవడం, మత్తు పదార్థాల వ్యసనం, ఇలా కారణం ఏదైనా ఆత్మహత్య మాత్రమే పరిష్కారంగా కొందరు భావిస్తుంటారు. వేరే వారితో పోలిక, సామాజిక మాధ్యమాల అతి వినియోగం, వ్యక్తిగత, కుటుంబ కారణాలతో యువకుల్లో బలవన్మరణాలు పెరుగుతున్నాయి. స్నేహితురాళ్లు అవమానించారని బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 2న గడ్డిమందు తాగింది. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచటం కొన్నిసార్లు నేరమవుతోందని కరీంనగర్కు చెందిన మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా సూసైడ్కు ప్రేరితం అవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఈ కొన్ని కారణాలు ఏంటంటే ఇండివిజువల్ లెవెల్లో ఉంటుంది, అంటే పర్సనల్ లెవెల్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ లెవెల్లో ఉంటాయి, కొన్ని పరిస్థితుల వల్ల కూడా కొన్ని రకాల కారణాలు ఉంటాయి. అయితే పర్సనల్ లెవెల్లో ఏంటంటే చాలా వరకు ఈ రోజుల్లో కంపారిజన్, అంటే మనకు ఒకటి ఉంది, వేరే వాళ్ళకు మనం వేరే వాళ్ళలాగా ఉండలేకపోతున్నాము, మనము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి, లేదంటే మన డ్రెస్ సెన్స్ ఎట్లుండాలి, వాళ్ళు అలా ఉన్నారు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొందరు ఎక్కువగా ఆలోచించడం వల్ల కొందరు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు, యాంగ్జైటీకి లోన్ అవుతున్నారు. ఈ డిప్రెషన్ లక్షణాలు ఎట్లుంటాయంటే పిల్లల్లో చాలా వరకు చికాకు ఎక్కువ ఉంటారు, చదువు మీద సరిగా ఫోకస్ ఉండదు, ఆయన ప్రతిదానికి వాళ్ళు ఏంటంటే ఓపిక లేకుండా ఉంటారు, లేదంటే ఏదైనా ఒక బాధ కలిగినా సంతోషం కలిగినా వాళ్ళకు మాట్లాడడానికి సరిగా ఎవరైనా టైం ఇవ్వకపోవడం వల్ల కూడా అప్సెట్ గురవుతుంటారు. అతిగారపం వల్ల ఉండే పిల్లల్లో ఈ ఓపిక అనేది తక్కువ ఉంటుంది, అన్ని వెంటనే కావాలనుకుంటారు అన్ని, లేదంటే నేను థ్రెటనింగ్ బిహేవియర్ ఉంటుంది, ఆందోళన కలిగించే ధోరణిలో ఉన్నారు పిల్లలు. ఆత్మహత్య ధోరణి ఉన్నవారిని గుర్తించడం ముఖ్యమన్న వైద్యులు మనకు తెలిసిన వారిలో ఆ లక్షణాలు గమనిస్తే వారిని విస్మరించవద్దని సూచించారు. వారితో తరచుగా మాట్లాడుతూ ఇబ్బంది తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలన్నారు. సాధారణంగా ఆ ఆలోచనలు ఉన్నవారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. సమస్యను అర్థం చేసుకోవటం కోసం వారితో సున్నితంగానే వ్యవహరించాలి. వీడ్కోలు సందేశాలు రాయటం, ఎప్పుడూ డిప్రెషన్లో ఉండటం, ఫోన్ తీయకపోవటం, అకస్మాత్తుగా స్నేహితులు సన్నిహితులతోనూ మాట్లాడకుండా ఉండిపోవడం వంటివి లక్షణాలుగా గుర్తించాలి. మనకు వాళ్ళ ప్రవర్తనలో తెలుస్తుంటది. రోజు పేరెంట్స్ చూస్తుంటారు కదా, వాళ్ళ ప్రవర్తనలో అంటే సాధారణ మార్పు కంటే అసాధారణ మార్పు జరిగిందనుకోండి సడన్ గా, అంటే వాళ్ళ మాట తీరులో, ఓపికలో, తర్వాత చదివే విధానంలో, చదువు పర్ఫార్మెన్స్ లో, లేదంటే కొందరు ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తుంటారు, లేదంటే ఎక్కువగా అంటే మామూలు దానికంటే ఎక్కువగా ఫోన్ ఎక్కువ వాడుతుండడము, లేకుంటే చికాకు గురి కావడము, మాట వినకపోవడము, తర్వాత వాళ్ళకు వాళ్ళు లోగా ఫీల్ కావడము, ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని లక్షణాలు చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే నిద్ర సరిగా పట్టకపోవడం కూడా ఒక రకమైన కారణం. వాళ్ళు ఏంటంటే మనకు వర్బల్ గా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు కొందరు, అంటే మాటలతో కొన్ని చెప్తుంటారు, నేను బతకడం ఎందుకు, లైఫ్ అంతా వేస్ట్ అనే ఒక వేదాంత ధోరణిలో కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది, అది ఆ మార్పు అనేది సాధారణ మార్పు కాదు, అసాధారణ మార్పు రోజుల తరబడి ఉంటుంది అనిపిస్తే ఖచ్చితంగా మానసిక వైద్యుని సంప్రదిస్తే దానికి గల కారణాన్ని గుర్తించవచ్చు. అయితే అందరూ సూసైడ్ బిహేవియర్ని గుర్తించడంలోనే మనం వెనుకబడిపోతున్నాం. కానీ ఏదైనా ప్రవర్తనలో మార్పు వచ్చిందనుకోండి, డాక్టర్ గారిని సంప్రదించి ఈ సమస్య చిన్నదా పెద్దదా అని గుర్తించి దానికి అనుకూలంగా మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సూసైడ్ బిహేవియర్ లేకుండా నివారించవచ్చు. ఆత్మహత్య ఆలోచనల లక్షణాలు ముందుగానే గుర్తించడంతో పాటు వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారానే బలవన్మరణాలు నివారించవచ్చని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.